While they were eating, verse 26, Jesus took some bread వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని and after a blessing, he broke it దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి and said, "Take, eat, this is my body." మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. The broken bread symbolized the broken body. This is my body broken for you. ఆ విరవబడిన రొట్టె విరవబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము అని ప్రభు చెప్పారు. Now, the body of Jesus was not broken at that time. Physical body. అప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి భౌతిక సంబంధమైన దేహము అప్పటికి విరగొట్టబడలేదు. And even on the cross, his body was not broken. ఆ సిలువలో అయినా తన శరీరమే విరగొట్టబడలేదు. It was just pierced at 5 points, 5 చోట్ల వాళ్ళు బల్లెం తీసుకొని పొడిచారు. but not broken. What did he mean by saying, "This is my body broken for you"? There was something inside Jesus' body. ఆయన శరీరం ఏమీ విరగొట్టబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు విరగొట్టబడిన శరీరం అని చెప్పారంటే ఆయన శరీరం లోపల ఒకటి విరగొట్టబడింది. That was broken for 33 and a half years. 33.5 సంవత్సరాలు విరగొట్టబడింది. And that was his own will. అదే ఆయన స్వీయ చిత్తము. See, with our body, we do so many things. మన శరీరంతో మనం అనేక విషయాలు చేస్తూ ఉంటాం. But basically we can say, స్థూలంగా చెప్పాలంటే we either do our will with our body or God's. మన శరీరంతో మన చిత్తాన్నైనా చేస్తాం, లేక దేవుని చిత్తాన్నైనా చేస్తాం. In everything we do, we're doing our will or God's will. మన శరీరంతో మనం చేసేదంతా కూడా మన చిత్తమైనా చేస్తాం, లేక దేవుని చిత్తమైనా చేస్తాం. The Bible says, present your bodies, Romans 12:1, as a living sacrifice to God. రోమా 12:1-2లో మనం చూసినట్లయితే పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. And be renewed in your mind so that you may prove the perfect will of God. Romans 12:1-2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. So there's a connection between the body there and doing the perfect will of God. It ఇక్కడ శరీరానికి దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం చేయటానికి సంబంధం ఉంది. begins with yielding our body to finally do the perfect will of God. ఇక్కడ మన శరీరాలను లోబర్చుకొని దేవుని యొక్క సంపూర్ణ చిత్తం చేయటం గురించి చెప్పబడింది. So Jesus yielded his body. We read in Hebrews 10:5. హెబ్రీ 10:5లో మనం చదివాం. ఆయన శరీరాన్ని ఆయన లోబర్చుకున్నాడు. A body thou hast prepared for me. Lo, I come to do your will, O God. నీవు నా కొరకు ఒక శరీరమును నిర్మించితివి, ఓ దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చితిని. In other words, he was saying right from birth, this body I'm going to do your will. ఆయన ప్రారంభం నుండి కూడా ఈ శరీరంతో నీ చిత్తమును మాత్రమే చేస్తాను దేవా అని అన్నాడు. So in order to do God's will in this body, there's something inside that has to be broken constantly. ఈ శరీరంతో దేవుని చిత్తమును చేయాలి అంటే మన శరీరం లోపల ఒకటి ఎల్లప్పుడూ విరగొట్టబడుతూ ఉండాలి. That is our will. That's the meaning of taking up the cross every day. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే ఇదే. And when Jesus said, "This is my body broken for you," they didn't understand it fully then. యేసుక్రీస్తు ప్రభువారు ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరం అంటే అప్పటికి వాళ్ళకి సంపూర్ణంగా ఏం అర్థం కాలేదు. Jesus told them at the Lord's table, we read that in John 16, there are many things I want to say to you, but you can't bear them now. That means you can't understand it now. యోహాను 16లో మనం చదువుతాము. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పారు, నేను ఇంకా అనేక విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను, కానీ ఇప్పుడు వాటిని మీరు భరించలేరు, అంటే మీరు వాటిని అర్థం చేసుకోలేరు ఇప్పుడు. But you will understand it later on, and we understand it now after the Holy Spirit has come. ఆ తర్వాత మీరు వాటిని అర్థం చేసుకుంటారని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం వాటిని పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత. That brokenness is within. ఆ విరగొట్టబడటం అనేది అంతరంగంలో జరిగే ప్రక్రియ. This is my body broken for you. మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము అని ప్రభు చెప్పారు. And this is how, when we take part in that broken bread, we're saying, Lord, in my body also, I want my will to be broken. ఆ విరవబడిన రొట్టెలో మనం కూడా పాలు పొందేటప్పుడు మనం కూడా ఏం చెప్పాలంటే, ప్రభువా మీ కొరకు నా చిత్తం కూడా విరగొట్టబడాలి. I want to do your will. That's the meaning here. మీ చిత్తమునే నేను చేయదలుచుకున్నాను. అదే దీని అర్థం ఇక్కడ. And when he had taken the cup and gave thanks, he gave it to them, saying, "Drink from it, all of you." మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. You see, he took the bread, gave thanks and broke it. He took the cup and gave thanks. There was a spirit of thankfulness in going to the cross. చూడండి,
ఆయన ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించారు. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి ఆయన సిలువ మీదకి వెళ్లే ముందు కృతజ్ఞత కలిగి వెళ్తూ ఉన్నాడు. And one who has seen the way that Jesus walked, every disciple, will have a spirit of thankfulness. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడుస్తూ వచ్చారో చూసిన ప్రతి శిష్యుడు కూడా అటువంటి కృతజ్ఞత కలిగిన ఆత్మను కలిగి ఉంటాడు. In going to the cross, because we know certainly that if we die with him, we will live with him. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు అటువంటి కృతజ్ఞత కలిగి వెళ్ళాడు. కాబట్టి ఆయనతో కూడా మనం చనిపోయిన ఎడల ఆయనతో కూడా జీవిస్తామని మనం ఎరుగుదుము. Believers do not experience the resurrection life of Jesus చాలా మంది విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన జీవాన్ని ఎందుకు అనుభవించరు అంటే because they're not willing to go this way, the way of the cross. ఎందుకంటే ఈ సిలువ మార్గంలో వెళ్ళటానికి వారికి ఇష్టం లేదు. They think this is a way of death and gloom and, disgusting. No. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మరణానికి మార్గము, ఎప్పుడు దౌర్భాగ్యంగా ఉండే జీవితం అని అనుకుంటారు. It's a way of life, if we can see it. కానీ దీన్ని మనం చూడగలిగినట్లయితే ఇదే జీవ మార్గం. And that's what we testified to in the breaking of bread. రొట్టెలో పాలు పొందేటప్పుడు దాన్నే మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. And when he took the cup, he said, "This is the blood of the covenant, which is poured out for many for the forgiveness of sins." ఆయన గిన్నెను పట్టుకున్న తర్వాత ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెప్పారు. So here we see the meaning of that blood. ఇక్కడ ఆ రక్తం యొక్క అర్థం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. With Jesus, that cup was symbolizing the blood of Jesus poured out going to be poured out on the cross. ఆ పాత్రలోనిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. అదేంటంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. And he relates it to a covenant. In the old covenant, the blood of animals was sprinkled on the tabernacle and the altar. ఆయన ఒక నిబంధనతో పోల్చి ఆయన చెప్తున్నారు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ జంతువుల యొక్క రక్తము ప్రత్యక్ష గుడారం మీద బలిపీఠం మీద ప్రోక్షించబడేది. And here again Jesus was saying, I'm establishing a new covenant, and that is through laying down my life. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే నా జీవితాన్ని నేను అర్పించడం ద్వారా ఒక క్రొత్త నిబంధనను నేను స్థాపించుతున్నాను. Through shedding my blood, the blood of the new covenant, నా రక్తాన్ని చిందించడం ద్వారా క్రొత్త నిబంధన రక్తము, which is shed for the forgiveness of sins. In the Old Testament, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. sin was only covered. Psalm 32 says, "Blessed is the man whose sin is covered." పాత నిబంధనలో మనం చూసినట్లయితే పాపము కేవలం కప్పివేయబడేది. కీర్తన 32లో మనం చూసినట్లయితే తన పాపములు కప్పివేయబడిన వాడు ధన్యుడు అని ఉంటుంది. But in the New Testament, sin is not covered. It is cleansed. కానీ క్రొత్త నిబంధనలో అయితే పాపము కప్పబట్టం కాదు, కానీ అది శుద్ధి చేయబడుతుంది. There are people who sing songs like, "I'm under the blood." That is an Old Testament expression. చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, నేను రక్తం కింద ఉన్నానని. అది పాత నిబంధన యొక్క వ్యక్తపరచటం. Where they put the blood on the door so that the angel of death would not come into their home. వాళ్ళు ఆ ద్వారబంధుల మీద రక్తాన్ని పూసినప్పుడు ఆ మరణ దూత అనేది వాళ్ళ ఇంటి మీదకి వచ్చేది కాదు. They were under the blood. But today, I'm not under the blood. వాళ్ళు ఆ రక్తం కింద ఉండేవాళ్ళు. నేను ఈనాడు రక్తం కింద లేను. The blood is not over me. రక్తం నా పైన లేదు, కానీ The blood doesn't even cover me. రక్తము నన్ను కప్పివేయబట్టం కాదు, కానీ It cleanses me. క్రొత్త నిబంధనలో నా పాపములు శుద్ధి చేయబడ్డాయి. So don't ever speak about being under the blood or being covered by the blood, నేను రక్తం కింద ఉన్నాను, రక్తం చేత కప్పబడ్డాను అని చెప్పొద్దు. but being cleansed by the blood. రక్తము చేత శుద్ధి చేయబడటం. That is the new covenant. Cleansed by the blood. అదే క్రొత్త నిబంధన, రక్తము చేత శుద్ధి చేయబడటం. So this is the new covenant, and Jesus poured out his blood on the cross. ఇదే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఆ శిలువ మీద చిందించారు. Every drop of blood was poured out, and of course for the forgiveness, for total cleansing of all of our sins. ప్రతి రక్తపు చుక్క అక్కడ చిందించబడింది. తన రక్తమంతా కూడా మన ప్రతి పాపాన్ని కడిగివేయటానికి చిందించబడింది. And which means a new attitude to sin. That is what the new covenant means. అంటే పాపం పట్ల క్రొత్త వైఖరిని కలిగి ఉండటం, అదే క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. That means I think of what was the price paid to deliver me from sin. నన్ను పాపం నుండి విడిపించటానికి చెల్లించబడిన వెల ఎంత? It was not just the blood of bulls and goats, the blood of Jesus Christ. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. And therefore I take sin very seriously. అందుకే పాపాన్ని నేను ఎంతో తీవ్రంగా తీసుకుంటాను. So the breaking of bread is very meaningful. It's not something that we can just take very lightly.
ఇక్కడ రొట్టె విరవటం అంటే ఎంతో అర్థవంతంగా మనం తీసుకోవాలి, ఏదో తేలిగ్గా తీసుకోవటం కాదు. Many Christians come to the Lord's table without taking the whole issue very seriously. అనేక మంది క్రైస్తవులు బల్ల యొద్దకు వచ్చి దాన్ని తీవ్రంగా తీసుకోరు. And once we come into the new covenant, we discover what it says in 1 Corinthians 10, ఒకసారి మనం కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత 1 కొరింథీ 10లో చెప్పబడినట్లుగా that this bread not only symbolizes the body of Jesus that was broken, ఈ రొట్టె అనేది విరగొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని సూచించడం మాత్రమే కాదు, but also the body of Christ today, the different members of the body of Christ. ఈనాడున్న క్రీస్తు శరీరానికి కూడా అది సాదృశ్యంగా ఉంది. క్రీస్తు యొక్క శరీరంలోని వేర్వేరు అవయవాల్ని సూచిస్తూ ఉంది. And we are all breaking that one bread, meaning that there is a commitment to this body with whom I'm breaking bread. మనందరము కలిసి ఆ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు ఈ శరీరానికి మనం కట్టుబడి ఉన్నాము అని అర్థము. So there's a double meaning in the breaking of bread, కాబట్టి రొట్టె విరచడంలో రెండంతల అర్థం ఉంది. which these disciples couldn't understand then because they didn't have the Holy Spirit, అప్పుడు ఈ శిష్యులకు అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు పరిశుద్ధాత్మను కలిగి లేరు. but which we understand now. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. So the body of Christ, first of all, relates to the body of Christ in which his will was broken. ఇక్కడ క్రీస్తు యొక్క శరీరము అంటే మొట్టమొదటిగా మనం ఆలోచించేది ఏంటంటే క్రీస్తు యొక్క స్వయం చిత్తం విరగొట్టబడింది For 33 and a half years. 33.5 సంవత్సరాలు. And secondly, to the body with which we meet today when we break the same bread, we're committed. రెండవది ఏంటంటే క్రీస్తు యొక్క శరీరముగా మనం కలుసుకుంటున్నప్పుడు, మనందరము కూడి ఆ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు ఆ శరీరానికి మనం కట్టుబడి ఉన్నాం అని తెలియజేస్తున్నాం. So this is the opposite of betrayal. అప్పగించటానికి ఇది వ్యతిరేకం. Every believer is either committed to walk the way Jesus walked, ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకున్నట్లు నడుచుకోవటానికి కట్టుబడైనా ఉండాలి, committed to the body of Christ. If not, క్రీస్తు యొక్క శరీరానికి కట్టుబడైనా ఉండాలి, లేదా the only other alternative is, like Judas, betrayal. మిగిలిన ఒకే ఒక మార్గం ఏంటంటే ఇస్కరియోతు యూదా వలె అప్పగించనైనా అప్పగించాలి. Now, a person who doesn't break bread, who's a non-Christian, who's out there in the world, ఎవరైతే రొట్టెలో పాలు పొందరో, క్రైస్తవేతరులు, బయట ఉన్న వాళ్ళు, he's not betraying. He doesn't even claim to be following Christ. That's okay. అటువంటి వ్యక్తి ఏమి క్రీస్తుని అప్పగించట్లేదు, ఎందుకంటే నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. But if a person pretends to be a Christian and does not walk this way, he's a betrayer. కానీ క్రైస్తవుడని ఒక వ్యక్తి నటిస్తూ ఈ మార్గంలో నడవకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి అప్పగించేవాడు.